అరే మామ ఈ 31st దావత్ ఎట్లుండాలంటే మనం తాగుడు మొదలు పెడితే గుద్దోల తాయి కక్కి అంత మంది ఉండాలి. అట్లనే దెంగి తినడానికి మటన్ చికెన్ బిర్యానీ అన్ని ఉండాలి. అట్లనే ఆశ కద్దు ఉండాలి, గుద్దకు సిగ్గు ఉండాలి. ఈ మొక్కముల సుల్లి అవన్నీ ఎందుకురా మధ్యలో దావత్ చేసుకోనికి? తాగుడు బుక్కుడు మటన్ ఉంటుంది చాలు, నైట్ మొత్తం ఊపుడే. అరే మన లైఫ్ ఏంది, మనం ఎందుకు ఎప్పుడు 31st నైట్ అయితే దావత్ అంటున్నాం? ప్రతి ఇయర్ ఇదే ముచ్చట. అసలు ఏం జరుగుతుంది, మనం ఎటు పోతున్నాం, ఏమైతున్నాం? లాభం లేదు మామ. మనం ఈ ఇయర్ ఏదో ఒకటి అయిపోవాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలి. అరే ఫస్ట్ నెల దెంగురా ఇడికెళ్ళి, లంజరుకున్నా ఒకటే లేకున్నా ఒకటే. లైఫ్ అంట సెటిల్ అంట ఏదో మాట్లాడుతున్నా లంజోడుకు. అది కాదు మామ లైఫ్. నువ్వు మళ్ళీ మాట్లాడక బాడే. ఇట్లనే వరుడు వరినావనుకో నాదులకు నాతు తీసి ఊరే సావదెంగుతా. ఇక్కడ మ్యాటరు నైట్ తాగడం గురించి. చేతులు దెంగకుండా నీతులు దెంగు. మామ నేను తాగానరా, మా పిల్లకి మాట ఇచ్చిన. 4 ఆతులు వికి అయిపోయినావు మ్యాక్కేడే మెడకు ఊరేసుకొని వస్తుంది. అది కాదు మామ. ఇలా అంజోడుక నువ్వు మాట్లాడకు శని, ఇలా అంజోడుకు నువ్వు నైట్ 31st దావత్ చేద్దాం. మంచి మూడ్లు ఉంటే శని దెంగుతున్నావు మొత్తం. అదంతా కాదురా బాయ్, నువ్వు వస్తావా పిక్తావా? ఒక్క నిమిషం మామ, మా పిల్లని అడుగుతా. దాని ఆతులు వీకి తాత కట్టుకున్నారా లంజోడుక? దాని మాట వింటున్నావు. మొగోన్ వేషాలు దెంగు, ఆడదాని వేషాలు దెంగకు. హలో బేబీ, నైట్ ఫ్రెండ్స్ అందరం కలిసి 31st దావత్ చేసుకున్నాం అనుకుంటున్నాం, వెళ్ళనా? నువ్వు దాని అడిగి వస్తే మాత్రం మొడ్డబి వద్దురా. ఏమొద్దు, అవసరం లేదు దెంగే. కనకట్టు మొక్కంది ఏం కట్టిందేమో నీకు, దాని మాటలు వింటున్నావు. మీ ఫ్రెండ్స్ పెద్ద లంగలు దొంగలు, వాళ్ళతో పోతే నీ జీవితం ఆతుకురే. ఏమంటుందిరా దొంగ మొక్కం దొద్దంటుందిగా. బేబీ నీకు నీ ఫ్రెండ్స్ కావాలా, నేను కావాలా? బుగ్గి పాలే మామ, దాంతో నువ్వు ఉంటే జీవితం. ఉన్న రోజులు మాతో ఉండు, కావుడు బుక్కుడు తిరుగుడు. ఏం పుట్టింది ఎవడో గులుగుతుండు పక్కకెళ్ళి. ఫోన్ కట్ చేసి దెంగు మామ మొడ్డలో. అది నైట్ గుద్దవాళ్ళ ఎంజాయ్ చేద్దాం. బేబీ ఏమేం సపోర్ట్ చేసాను? హలో 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 బేబీ, హలో బేబీ, సిగ్నల్స్ చక్కగా వస్తలేవు, మళ్ళీ చేస్తా. నువ్వు మామూనివి రా, పగోనివి రావద్దు. దా నైట్ గుద్దవాళ్ళ ఎంజాయ్ చేద్దాం కలిసిమెలిసి. మన జీవితంలో ఇట్లాంటి చిలుకలు మస్తు వస్తాయి. దగ్గరకు వస్తే ముద్దు పెట్టుకోవాలి కానీ దాని ఎమ్మడి దెంగేయద్దు. ఏమంటావురా లడ్డు? నేనైతే ఆ శిల్క గుద్ద దెంగి వదిలి పెడతా మామ. ఇప్పుడు ఎప్పుడు మా వాట్ 31st నువ్వు దావత్. ఎవడెంత దెంగి తాగుతాడు, ఎవడెంత దెంగి తింటాడు, అసలు పైసలు వేసి తాగేటోడు వాడు, పుకర్ల దెంగి తాగనికి వచ్చినోడు వాడు, ఎవడెవడు ఎన్ని పైసలు వేస్తాడు, ఎవరింట్లో దావత్ చేసుకుందాం, ఏ చెట్టు కింద చేసుకుందాం, ఎవడెన్ని బీర్లు తాగుతాడు, ఎవడెన్నిసార్లు కక్కుతాడు. మామ నేనైతే గుద్దోలా తాగుతా, తింటా. నువ్వు గుద్దోలా తిను, కక్కు, ఏరుగు. పైసలు ముచ్చడు ఇప్పుడు ఫస్ట్. ఎన్ని పైసలు వేస్తావు, ఎంత దెంగి తాగుతావు, ఎంత దెంగి తింటావు? నేను ఒక 200 వేస్తా మామ. ఒక 5 బీర్లు, నాటుకోడి పులుసు, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ. శుభం. సకాల గుద్ద మూసుకొని ఇంటికి దెంగి. నాతులు అది 200 వేస్తాడంట. 5 బీర్లు, చికెన్ బిర్యానీ, మటన్, నాటుకోడి పులుసు. నా వట్టలకు దండం పెట్టుకోవాలి అంజవాడక. గుద్దకు సిగ్గాన్ని వస్తాయి ఇంతనైనా. నువ్వెంత వేస్తావురా లడ్డు? నేను ఎప్పుడా లంజోడక మేకని వేస్తున్నావా? నేను 2 కారణాల బీర్లు సెట్ చేస్తున్నావా? మొడ్డకి మొలతాలు లేదు రమ్మవాడ అంటే 2 కటన్ల బీర్లు అంట. మరి నేను అంటావు పైసలు లేవని చెప్పరాదు? అదే మామ చెప్తే ఏమనుకుంటావా అని. అబ్బా ఏమనుకుంటాం మామ, నువ్వు బిచ్చపోను అనుకుంటాం. 2 ముక్కలు వేస్తాం, ఎలా దెంగుతాం? దెంగుతే దేవుడు అంటావు కానీ నీ కాడే నువ్వు పైసలు చెప్పు. ఎవడు కానీ పెట్టిండు పైసా? మనం గుద్దవలగా రాయి కక్కుదామన్నా మన కాడ లేదు ఆ పైసా. వావ్, సక్క పోయి రైట్ తీసుకో, గుడొస్తుంది. ఆడపోయి బిచ్చం ఎత్తుకోపో. మనం చేతులు చాపి బిచ్చం ఎత్తుకుంటే చేతిలో ఉచ్చ కూడా పోయే మామ వాడు. మరి ఇప్పుడు 31st దావత్ గంగలపాలేనా? నువ్వు అట్లా నాకు మామ, నీ శని పూకుల మొడ్డ. ఆత్మాయ పూకమాయ ఎవరికైతే ఆడికి దావత్ అయితే గట్టి చేయాలి. మేక సెట్టురా. తమ్ముళ్ళు సప్పులు దావత్ ఎలా చేస్తారు? కక్కుడు బుక్కుడు ఎక్కడ? అబ్బా శేఖర్ అన్న, నీ గుండెకి 100 ఏళ్ళు. ఇప్పుడే మనకు ఒక మంచి మేక కావాలనుకున్నాం, అప్పుడే నువ్వు వచ్చినావన్నా. టైమింగ్ అంటే శేఖర్ అన్న అంటే టైమింగ్. మరేంది మరి సంగతి? ఏడేద్దాం అనుకుంటారు దావత్? ఏడైతే ఏందన్నా, తాగుడు బుక్కుడు ఉంటే చాలు. దెంగి తాగాలి, దెంగి తిని దెంకపోవాలి. మరి పైసలు ఎన్ని వేసుకోర్రా? పైసలా? నువ్వు నీ గుద్దలో ఉన్న ఇజ్జత్ తీసుకోకన్నా. నీ పేర్లున్న శేఖర్ అన్నకి షేక్ వ్యాలీ ఓదెనుకుంటున్నావు అన్న. అయినా నువ్వు ఇట్లాంటి పైసలు ఎన్ని ఎగరేసి ఉంటావు అన్న గలీలా? అవన్నీ ఒకప్పుడు తమ్మి, ఇప్పుడు కాదు. ఇప్పుడు అట్లా ఎగరేసిన అనుకో నా పిల్లం ఉరికిచ్చి సావా దెంగుతుంది. నువ్వు శేఖర్ అన్న నా పిల్లం కాడికి పోతే అవన్నీ షేకులు నడవాయి, గుద్దల కారం పోసి కొడుతుంది. సరేరా, ముందుగా దావత్ ఖర్చు అంతా నేను చూసుకుంటా. తర్వాత దావత్ ఖర్చు ఎంత అయిందో తలా ఎంత అయిందో వేసుకొని ఇచ్చేసేయాలి. అబ్బా అన్న, నువ్వు ఆ మాట మీద బాగుంది.
అబ్బా ఏర్రాయుడు గుద్దాల దూపైతుంది ఇంకా వస్తలేడు. వస్తాడా ఆత్కూరు బోత్కూరు అంటాడా? నీ అబ్బా ఎప్పుడు శనిపుకు మాటలేంద్రా నీవి, ఒక్కటన్నా మంచి మాట మాట్లాడవు. అది కాదు మామ, ఒక దిక్కు గుద్దాల చలి పెడుతుంది. ఆ బాగా జర జల్దీ బీరు పట్టుకొచ్చినాకో చలి ఎక్కడదక్కడ దెంకపోతుంది. కానీ ఏ మాటగా మాట మామ, టైంకి గుద్దల వెంగనీకి బాగా దొరికిండ్రా శకరన్న గారు. అగో బీర్ల సప్పుడు వస్తుంది. అగో శేఖరణ వచ్చిండ్రా బీర్లు పట్టుకొని గూడవాలిగా. అన్న పక్కింటి రత్తాల కోసం కూడా ఇంతగానో వెయిట్ చేయాలన్న మేము. ఏమేమి తెచ్చినామన్నా చూపి చూపి చూపి. అబ్బా అన్న 2 కార్టన్ల బీర్లు, అబ్బా స్టఫ్ కి చికెన్ పకోడీ, కురుకురే ప్యాకెట్లు. ఇక ఈ న్యూ ఇయర్ దావత్ తాగుడు కక్కుడు బుక్కుడే. అంత బాగుంది అని ఈడవడా నెడ్డిపోకూడు. ఊరికెళ్ళి వచ్చిండ్రా బామ్మారిది, ఇంట్లో ఏం బిక్తుందని పట్టుకొచ్చినావు తాగుడు బుక్కుడు దెంగి తింటాడైంది వీడు. నేను తాగానన్నా థమ్స్అప్ ఒకటే తాగుతా. వెరీ గుడ్ తమ్ముడు, గుద్దల థమ్స్అప్ తాగు. బ్లూటూత్ స్పీకర్ లో మంచి మంచి పాటలు ప్లే చేయి. Bluetooth device is ready to pair. ఇంకోటి స్టఫ్ ఎక్కువ దెంగిది నాకు, సప్లాక థమ్స్అప్ తాగు. కొట్టారై తాగుడు బుక్కుడు ఇప్పుడే స్టార్ట్ చేద్దామా లేకుంటే 12 గంటల తర్వాత స్టార్ట్ చేద్దామా? లేదు అప్ప, నేను ఎల్ల దాకా ఉన్న చేతులే నాతులు విగ్గాంపా. నీ అబ్బా నా కళ్ళతో చూడు మామ, నువ్వు దెంగి తాగనికి 2 కార్టన్ల బీర్లున్నాయి, స్టఫ్ కు దెంగి తిననికి చికెన్ పకోడీ ఉంది. దెంగి తాగి దెంగి తిని దెంకపోవాలి గాని 12 గంటలుగా ఓనాదులు ఇస్తున్నాడు. దెంగి తాగుదాం. అవో టైంకు మాయ ఫోన్ చేస్తుండేంది. ఒక్క నిమిషం మా మాయతో మాట్లాడొస్తా. హలో ఏడున్నారా బాడకో? ఇన్నే డాడీ టెలిగాని ఇంటి కాడ కేక్ కోస్తున్నాం. మరి మన ఇంట్లో కేక్ కూడా వేయాలరా? డాడీ ప్రతి ఇయర్ నువ్వే కోస్తున్నావు, ఈ ఇయర్ కూడా నువ్వే కోయి. నీ బర్త్డే మర్చిపోయినావా? జనవరి 1 నీ బర్త్డే డాడీ. నువ్వు అట్లా కేక్ కోస్తుండే నేను వచ్చేస్తా. ఎనీవేస్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. థాంకు లెట్స్ గో. తలిగి పెట్టి దెంగుదాం. చేస్ మామా. హ్యాపీ న్యూ ఇయర్ మామా. లక 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 బీర్ గుద్ద వలుగుంది. ఒక్కొక్క బీర్ గుద్దవాల తాగిన తర్వాత దెంగి తిని దెంగి తాగుతుండమ్మా రాత్రి. ఫ్లవర్ బాయ్ డాన్స్. లంజోడక వస్తాయి నీ కంట్లో నా సుల్లి, నీ పంతలో నా సుల్లి. జరుగు లంజోడక జరుగు. నువ్వు మొడల డాన్స్ నువ్వు దెంగి ఎడికెళ్ళి తమ్ముడు నువ్వు వేసుకురా మంచి బీటు. దావతు రా దావతు, దెంగి తిని దెంగి తాగు దావతు రా దావతు. అరే మామ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. హ్యాపీ న్యూ ఇయర్ అన్నా శేఖర్ అన్నా. హలో బేబీ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు బేబీ. ఏడున్నావు? గుద్దవాలుగా తాగుతున్నా బేబీ, నేను ఎంజాయ్ చేస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. నా మాట వినకుండా పోయి ఫ్రెండ్స్ తో ఆయన వారా పాడుకో. లెట్స్ బ్రేకప్. హలో హలో బేబీ హలో. నీ పెంట మొక్కలు మొడ్డ దెంగి. దాని ఇంట్లో నా సుల్లి, దాని కంట్లో నా సుల్లి. అగో మామ ఏమైందిరా? అది నాకు బ్రేకప్ చెప్పిందిరా. ఇంకేంది మామ, నీ జీవితంలో ఒక దరిద్రం పోయింది. హ్యాపీ ఎంజాయ్ చేయాలి. అబ్బారా మంచిగా అయింది మంచిగా అయింది. హలో మై డియర్ సన్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ డాడీ. డాడీ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మై సన్. హలో కొడుకా ఎడున్నారా? 31st దావతు తాగి ఊగే దావతు, గుద్దవలవే తాగుతుండమ్మా నీ ముద్దుల కొడుకు, గుద్దవలవే తాగుతుండమ్మా. బాడుకో నువ్వు ఇంటికైతే రాని చీపిరి కూడా మళ్ళీ చేసి కొడతా కానీ. నెక్స్ట్ డే మార్నింగ్ బాడుకో తాగుడు నేర్చినవరా? బాడుకో సిక్కు లావురా నీకు. హోటల్ గులాబ్ అయినాయే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ దెంగు, కామెంట్ దెంగు, అట్లనే సబ్స్క్రైబ్ దెంగు. మామారా పక్కన ఉన్న గంటను కూడా దెంగు మర్చిపోకు. మేము వీడియో పెట్టినామంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ఎంజాయ్ పండుగ.